మహాపుష్కర ప్రేమతో చెప్పండి. మహాపుష్కర గురు యొక్క అపారమైనటువంటి కృప ఈరోజు ఈ సమయంలో మనకి సాధు సంత మహాపుష్కర యొక్క దర్శనం, వారి చేడదోలి సౌభాగ్యం, వారితో కూడినటువంటి యొక్క పరమ నా యొక్క విచారణ ఇవన్నీ కూడా గురువు యొక్క అపారమైనటువంటి కృప. మహాపుష్కర మరి నిన్నటి రోజున యావత్తు ప్రపంచమంతా కూడా ప్రజలందరూ కూడా శివరాత్రి మరి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. మానవాళ్ళందరూ కూడా ఆపిస్తారు. అయితే మరి ఎవరైతే మరి గురువుని ఆశ్రయించి గురువు ద్వారా సత్యాన్ని తెలుసుకొని ఉన్నారో మహాపుష్కర, వారు మాత్రం ఈ యొక్క శివరాత్రికి అతీతమైనటువంటి స్థితిని వారు పొందుతూ ఉన్నారు. మహాపుష్కర మరి ఎవరైతే సద్గురువుని చేరలేదో, ఆశ్రయించలేదో, సత్యాన్ని తెలుసుకోలేదో వారందరూ కూడా చేసేటువంటి భక్తి, నేను పాలతో అభిషేకం చేశాను, మరి గంధంతో అభిషేకం చేశాను, మరి పెరుగుతో అభిషేకం చేశాను, నెయ్యితో అభిషేకం చేశాను, ఇలా రకరకాలుగా వారికి ఏదైతే మరి చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా ఆ విధంగా నేను చేశాను అనే భావంతోనే మరి వారు శివరాత్రి పండుగని జరుపుకుంటున్నారు. మహాపుష్కర వాస్తవానికి మానవుడు చేసేది ఏది కూడా లేదండి. వచ్చాడంటే ఈ సృష్టి అంతా కూడా ఆయనదేనండి. ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టుగా దానికి విశ్వమాప కూడా చెప్పారు. ఉన్నదంతా కూడా పరమాత్మేనండి. మహాపుష్కర పరమాత్మ కానిది సృష్టిలో కూడా ఏది లేదండి. అటువంటిప్పుడు ఈ పాలని, పెరుగని, పదార్థాలన్నీ ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినవే, ఆయన సృష్టించినవే. మరి ఆయన ఇచ్చినవి, ఆయన సృష్టించినవి మళ్ళీ నేను పాలు పోసాను, పెరుగు పోసాను, నెయ్యి పోసాను, ఇలా ప్రతిదానికి కూడా నేను అనేటువంటి భావాన్ని విడిచిపెట్టమనే ఈనాడు మనకి సద్గురు తెలియజేయడం జరిగింది. మహాపుష్కర ఒకవేళ నేను చేశాననే భావంతో మానవుడు జీవిస్తూ ఉన్నప్పుడు ఈ దేహం ఎవరు ఇచ్చారండి? దేహం పరమాత్మ ఇచ్చింది. మహాపుష్కర దేహానికి శక్తి ఎవరు ఇచ్చారండి? ఆయన ఇచ్చిందే. ఇలా ప్రతి ఒక్కటే కూడా ఆయనే ఇచ్చాడండి. మనం పాలాభిషేకం చేయాలన్నా, ఇంకొక అభిషేకం చేయాలన్నా కానీ, ఈ చెయ్యి పైకి లేవాలన్నా కానీ లేవడానికి కూడా శక్తి కూడా ఆయనే ఇచ్చిందేనండి. మహాపుష్కర అలాగా ఆయన ఇచ్చిన అన్నింటినీ కూడా మనం వాడుకుంటూ కూడా మరి నేను చేశాను అనేటువంటి మధ్యలో భావన మనకి కలగడం వల్లే మనం ఈ యొక్క ఈశ్వరునికి మనం దూరంగా ఉండిపోతున్నామండి. మహాపుష్కర చేసేది, చేయించేది అంతా కూడా నీవే అనేటువంటి భావన మనకి ఎప్పుడైతే కలుగుతుందో మహాపుష్కర ఆయనకి మనం చేరువుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సత్యాన్ని ఈనాడు సద్గురు మనకి మరి ప్రసాదించడం జరిగింది. మహాపుష్కర ఇటువంటి భావన ఏదైతే ఉందో ఈ భావనే మనకి మరి మనల్ని పరమాత్మకి చేరువ చేస్తుంది. మహాపుష్కర సంపూర్ణ అర్థవాణి సెక్రటరీ మహాపుష్కర చదవడం జరిగింది. మహాపుష్కర అర్థం అనేటువంటిది మహాపుష్కర మన అందరికీ కూడా తెలుసండి. ఈ జ్ఞానం అనేటువంటి దర్పణాన్ని గురువు మనకి చూపించినంత వరకు కూడా మన స్వరూపం అంటే ఏమిటో మనం తెలుసుకోలేకపోయామండి. ఎప్పుడైతే గురువు ద్వారా ఈ యొక్క జ్ఞాన దర్పణాన్ని మనం తెలుసుకోగలిగామో అప్పుడు మాత్రమే మన స్వరూపాన్ని మనం